ఈ వీడియోలో నాకు బాగా నచ్చిన ఒక కోట్ గురించి, అది లైఫ్‌ని కొంచెం లైటర్‌గా చూడడానికి ఎలా హెల్ప్ చేస్తుందో మాట్లాడుకుందాము. అలాగే కొన్ని లైఫ్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్నాను. కొత్త టేబుల్ సెటప్, దాని వెనుకున్న రీజన్స్, ఆర్య హాలిడేస్ ఎలా గడిచాయి, స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్న సందర్భంలో నాకు నచ్చిన కొన్ని థాట్స్, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. మన లైఫ్‌లో అబ్బా! అంతా జరుగుతుంది అని అనుకునే లోపు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి పడుతది. పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు అనుకునే లోపు ఏదో ఒక దెబ్బ తగులుతుంది లేదా సిక్ అవుతారు. కెరియర్ బావుంది, లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే లోపు ఏదో ఒక ఎదురు దెబ్బ వస్తుంది. అప్పుడు మనం దిష్టి తగిలిందేమో, నాకెప్పుడు ఇలానే జరుగుతుంది అని అనుకుంటాం. కానీ నిజానికి లైఫ్‌లో ఇలా జరగడం దాని నేచర్. నాకు స్పేస్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా. ఈ మధ్య ఒక ప్లానెట్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చూస్తున్నప్పుడు ఒక కోట్ విన్నాను. అదేంటంటే, ఆర్డర్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ మ్యాన్, కేయాస్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. తెలుగులో చెప్పాలి అంటే, అన్నీ ఒక వరుసలో ఉండాలని కోరుకోవడం మనిషి స్వభావం, కానీ అస్తవ్యస్తత ప్రకృతి ధర్మం అని. అంటే గందరగోళం, మార్పు, అనుకోని పరిణామాలు, ఇవన్నీ యూనివర్స్లో చాలా కామన్. అవి చాలా న్యాచురల్. మనం స్పేస్ చూస్తే కూడా ప్లానెట్స్ బుక్స్లో చాలా అందంగా కనిపిస్తాయి, కానీ జూపిటర్లో వందల సంవత్సరాలుగా ఆగకుండా తిరుగుతున్న భయంకరమైన తుఫాన్లు ఉంటాయి. నెప్ట్యూన్లో అతి వేగమైన గాలులు వీస్తూ ఉంటాయి. మన భూమి మీద కూడా ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉంది, కానీ అది ఫామ్ అయ్యే ప్రాసెస్లో అగ్నిపర్వతాలు, కొలిషన్స్, విధ్వంసాలు జరిగాయి. అంటే యూనివర్స్లో డిజార్డర్, చేంజ్, డిస్ట్రక్షన్ అనేవి కామన్. అవి చాలా న్యాచురల్. భూమి మీద మన లైఫ్ కూడా అంతే. అన్నీ అనుకున్నట్టు జరగడం, ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండడం, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం, అదంతా పర్మనెంట్ సిచ్యుయేషన్ కాదు. అవి కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ ఛాలెంజెస్ వస్తాయి, ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనిషి మాత్రం అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలని చూస్తాడు, ఆర్డర్ కోసం ప్రయత్నిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కిచెన్ ప్లాట్ఫామే తీసుకుంటే, ఫస్ట్ మనం నీట్గా పెట్టుకుంటాం. మళ్ళీ వాడే క్రమంలో కాసేపటికి అంతా చెల్లాచెదరుగా డర్టీ అయిపోతుంది. మళ్ళీ సర్దుకొని క్లీన్ చేస్తాం, మళ్ళీ యథావిధిగా అది మెస్సీ అయిపోతుంది. ఒక్కోసారి హ్యాపీగా చేస్తాం, ఒక్కోసారి విసుక్కుంటూ చేస్తాం, ఒక్కోసారి చిరాగ్గా చేస్తాం. బట్ చేయడం అయితే తప్పదు. అన్నీ మళ్ళీ సర్దుకుంటాం, ఆర్డర్లో పెట్టుకుంటాం. మన లైఫ్ కూడా అంతే. మన లైఫ్ని ఒక పద్ధతిలో నడిపించడానికి మన పిచ్చి ప్రయత్నాలేవో మనం చేస్తూ ఉంటాం. అన్నీ సర్దుకుంటాం, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాము, కొత్త బుక్ కొనుక్కుంటాము, షెల్ఫ్ రీఅరేంజ్ చేస్తాము, జిమ్ జాయిన్ అవుతాము, పిల్లల కోసం మనీ సేవ్ చేస్తాము, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఇలాంటివన్నీ చేస్తుంటే ఏదో హోప్, మన లైఫ్ ఒక ఆర్డర్లోకి వస్తుంది, అన్నీ సెట్ అవుతాయి, ఫ్యూచర్ స్మూత్గా ఉంటుంది అని. మా ఇంట్లో కొత్త టేబుల్ సెట్ చేస్తున్నాము. అది చేస్తున్నప్పుడు నాకు అలాంటి ఫీలింగే కలిగింది. ఇంతకీ కొత్త టేబుల్ ఎందుకు సెట్ చేస్తున్నామంటే, మీకు తెలుసు ఆల్రెడీ ఒక రూమ్లో ఈ టేబుల్ ఉంది. కానీ మా హస్బెండ్ వీక్లో కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్తారు, కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఈ టేబుల్ యూజ్ చేస్తాను, కానీ మా హస్బెండ్ ఉన్నప్పుడు నాకు ఇది యూజ్ చేయడం కుదరదు. సోఫా మీదో, బెడ్ మీదో కూర్చొని చేస్తూ ఉంటాను. దానివల్ల కూర్చోడానికి కంఫర్ట్ ఉండదు, ఎక్కువసేపు ఫోకస్గా కూడా వర్క్ చేయలేను. అంతేకాకుండా నేను ఈ మధ్య ఒక కోర్స్ జాయిన్ అయ్యాను. దానికి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తుంది. మంచి చైర్, టేబుల్ ఉంటే బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఫోకస్డ్గా వర్క్ చేసుకోవచ్చు అని అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఆ కోర్స్ ఏంటి అనేది ఇప్పుడు వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది, కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేను. కొంచెం లైన్లో పడిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ టేబుల్ని ఎక్కడ పెట్టాలని బాగా ఆలోచించి ఫైనల్లీ బెడ్రూమ్లో ఈ స్పాట్ డిసైడ్ చేశాము. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి దాని ప్రకారం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఈ పెద్ద స్క్రీన్ కూడా తీసుకున్నాము. ఈ టేబుల్ మీద ఆల్రెడీ ఒకటి ఉంది. మా హస్బెండ్ వర్క్కి 2 స్క్రీన్స్ కావాలని తీసుకున్నారనమాట. అయితే నాకు ఇది చాలా నచ్చింది, అందుకని ఈ టేబుల్ కూడా తీసుకున్నాము. ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే దాని డిస్ప్లే స్క్రీన్ మీద వస్తుంది. పెద్ద స్క్రీన్ ఉంటే మన ఐస్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎక్కువ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి నేనైతే ఇలా ఒక పెద్ద స్క్రీన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో అదనమాట మా కొత్త టేబుల్ సెటప్. మొత్తానికి కొత్త కోర్సు, కొత్త టేబుల్, మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాను. కానీ నాకు తెలీదు ఈ కోర్స్ వల్ల నా లైఫ్ ఎలా మారుతుందో. కానీ ఒక కొత్త బిగినింగ్లో ఉండే ఎక్సైట్మెంట్ వేరు. కొత్త టేబుల్, కొత్త ప్లేస్, కొత్త లెర్నింగ్, ఇవన్నీ మనలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో మన బ్రెయిన్ డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అందుకే ఇలాంటి కొత్త బిగినింగ్స్ మనకి కొంచెం హోప్ని, కొంచెం ఎనర్జీని ఇస్తాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియకపోయినా మనం మళ్ళీ ఒక కొత్త అడుగు వేయడానికి రెడీ అవుతాం. మన లైఫ్లో ఒక ఆర్డర్ని, ఒక హోప్ని క్రియేట్ చేసుకుంటూనే ఉంటాం.
లాస్ట్ వీడియోలో ఆర్య ఇన్ని బుక్స్ చదివాడు అని ఒక ఆథర్వి చూపించినప్పుడు మీ కామెంట్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆర్యకి ఒక లైబ్రరీ ఉంది, బుక్స్ కలెక్షన్ ఉంది, ఇంకా తన హాలిడేస్ చాలా ప్రొడక్టివ్గా స్పెండ్ చేశాడు అని అనుకుంటున్నారు అని. యాక్చువల్గా తనకి ఈ బుక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఆ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడానికి నా సైడ్ నుంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ కొన్ని అమెజాన్లో వెతికి ట్రై చేస్తూ ఉంటాను. లక్కీలీ ఆ పర్టికులర్ ఆథర్వి బాగా నచ్చడం, పైగా ఆథర్ ఎన్ని బుక్స్ రాశారో దాంతో అన్ని బుక్స్ చదివాడు అనమాట. ఆ ఆథర్వి ఇంకా 2-3 బుక్స్ ఉన్నాయి చదవాల్సినవి, అవి ఇప్పుడు ఓన్లీ పడుకునే ముందు చదువుతున్నాడు. అలానే ఈసారి హాలిడేస్ గడిచిన విధానం కూడా నేను ఒక టైంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. టైక్వాండో క్లాసెస్ స్కూల్ రెనోవేషన్ వల్ల ఆగిపోయాయి. మాది ఇండిపెండెంట్ హౌస్ అవడం వల్ల చుట్టూ పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు, అండ్ ఫ్రెండ్స్తో ఆడుకోవడం అనేది లేదు అసలు. ఇంకా మధ్యలో మా పేరెంట్స్, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు బాగా ఎంగేజ్ అయ్యాడు, ఎంజాయ్ చేశాడు. అలానే ఈవినింగ్ చెస్ అండ్ మ్యూజిక్ క్లాసెస్ కూడా వెళ్ళాడు. ఇంకా మిగతా టైం అంతా ఎక్కువ ఇంట్లోనే చెస్ ఒక్కడే ఆడుకోవడం, ఇలా ఇంట్లోనే ఎక్కువ ఉండడం జరిగింది. ముందు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ తర్వాత ఆలోచించాను, మనం ఎందుకు ప్రతిరోజు ఆప్టిమైజ్ చేయాలని ట్రై చేస్తాం, ప్రతి హాలిడే యూస్ఫుల్గా ఉండాలి, ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఉండాలి, ప్రతి యాక్టివిటీ లెర్నింగ్ ఉండాలి అని ఎందుకు అనుకుంటాము అని. కొన్ని హాలిడేస్ చాలా బాగా గడుస్తాయి, కొన్ని హాలిడేస్ యావరేజ్గా ఉంటాయి, కొన్ని రోజులు ఏమీ స్పెషల్గా జరగవు. అది కూడా లైఫ్లో పార్టే. మేబీ మన పిల్లలకి కూడా ప్రతి మినిట్ స్ట్రక్చర్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం బోర్డమ్, కొంచెం ఎంప్టీనెస్, కొంచెం ఎయిమ్లెస్ టైమ్, అవి కూడా వాళ్ళని గ్రో చేయొచ్చు, అవి కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అని. అప్పుడే ఈ కోట్ నాకు మళ్ళీ గుర్తొచ్చింది. నేచర్ మన ప్లాన్స్ని ఫాలో అవ్వదు, లైఫ్ మన టైం టేబుల్ని ఫాలో అవ్వదు. మేబీ ప్రాబ్లం హాలిడేస్లో కాదు, పర్ఫెక్ట్ హాలిడేస్ ఉండాలి అని నా ఎక్స్పెక్టేషన్లో ఉందేమో. అప్పుడు మళ్ళీ రియలైజేషన్ వచ్చింది, లైఫ్ లైట్గా ఉండాలంటే కంప్లీట్ కంట్రోల్ ఎక్స్పెక్టేషన్ని మనం కొంచెం వదులుకోవాలి. కొన్ని మనం కంట్రోల్ చేయలేము, యాక్సెప్ట్ చేయాలి, సరిపెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగడం కన్నా ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అని యాక్సెప్ట్ చేయడం కొంచెం ప్రశాంతతనిస్తుంది. మనం ప్రపంచం మొత్తం కంట్రోల్ చేయలేము, మన పిల్లల ఫ్యూచర్ మొత్తం కంట్రోల్ చేయలేము, మన లైఫ్లో ప్రతి అవుట్కమ్ని కంట్రోల్ చేయలేము. కాకపోతే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి, అక్కడే మన క్రియేటివిటీని వాడాలి. ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, వాటిని సాల్వ్ చేయడం ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటారు కదా. సో పెద్ద యూనివర్స్లో ఎంత గందరగోళం ఉన్నా మనకున్న చిన్ని యూనివర్స్లో మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఒక హెల్దీ మీల్ ప్రిపేర్ చేయొచ్చు, మన పిల్లలకి చిన్న రూల్ పెట్టచ్చు, ఒక బుక్ చదవచ్చు, టైంకి పడుకోవచ్చు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇవన్నీ మన లైఫ్ని ఆర్డర్లోకి తెచ్చుకోవడానికి మనిషిగా క్రియేటివిటీతో మనం చేసే కొన్ని ప్రయత్నాలు. మేబీ లైఫ్ మీనింగ్ అక్కడే ఉంటుందేమో. గందరగోళంని తీసేయడం కాదు, ఈ గందరగోళం మధ్యలో మనం ఒక ఆర్డర్ క్రియేట్ చేయడంలో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన లైఫ్లో గ్రోత్ అంతా పర్ఫెక్ట్ సిచ్యుయేషన్స్లో జరగదు, కష్టమైన సిచ్యుయేషన్స్లోనే ఎక్కువ నేర్చుకుంటాము. అనుకోనివి జరిగినప్పుడే ఎక్కువ మెచ్యూర్ అవుతాము. కొన్ని యావరేజ్ హాలిడేస్ కూడా మనకి కొన్ని లెసన్స్ నేర్పిస్తాయి. స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, ఆర్యాకి ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే నేను కూడా ఒక మంచి రొటీన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ కొత్త టేబుల్ సెటప్ కూడా అందుకే. నేను జాయిన్ అయిన కోర్స్కి టైం కేటాయించాలి, కొంచెం ఫోకస్డ్గా వర్క్ చేయాలి, మంచి వీడియోస్ క్రియేట్ చేయాలి, కొన్ని పర్సనల్ గోల్స్ మీద వర్క్ చేయాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే రొటీన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ వీక్లో ఆర్య బర్త్డే ఉంది, వీకెండ్ ట్రావెల్ కూడా ఉంది, ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. కొన్ని రోజులు మళ్ళీ అవుట్ ఆఫ్ రొటీన్. ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే అబ్బా రొటీన్ స్టార్ట్ అవ్వకుండానే డిస్టర్బ్ అవుతుంది అని. కానీ మన కోట్ని గుర్తు తెచ్చుకుంటే ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఎందుకంటే లైఫ్ అంటే అదే కదా, మన స్కెడ్యూల్స్ ఒక సైడ్ ఉంటాయి, మన ప్లాన్ ఒక సైడ్ ఉంటుంది, బట్ లైఫ్ ఇంకో సైడ్. పిల్లల బర్త్డేస్, గెస్ట్స్ వస్తారు, హెల్త్ ఇష్యూస్, ప్లాన్స్ చేంజ్ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. అది పర్సనల్ ఫెయిల్యూర్ కాదు, అది లైఫ్ అండ్ అదే నేచర్. మనం మదర్స్గా, హోమ్ మేకర్గా, వర్కింగ్ ఉమెన్గా చాలా గిల్ట్ క్యారీ చేస్తూ ఉంటాము. మార్నింగ్ రొటీన్ మిస్ అయితే గిల్ట్, వర్క్ కంప్లీట్ అవ్వకపోతే గిల్ట్, పిల్లల స్కెడ్యూల్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేకపోతే గిల్ట్. అలాంటప్పుడు మనం ఫెయిల్ అయ్యామని కాదు, ఇట్ ఈజ్ లైఫ్, లెర్న్ ద లెసన్ అండ్ మూవ్ ఆన్. ఈ స్కూల్ సీజన్ స్టార్ట్ అవుతున్న టైంలో మనందరికీ హెల్ప్ అయ్యే కొన్ని థాట్స్ షేర్ చేస్తున్నాను. మంచి రొటీన్స్ పెట్టుకోండి, కానీ ట్రైన్ లాగా కాదు, ఒక బోట్ లాగా. ట్రైన్ ట్రాక్స్ బ్రేక్ అయితే ఆగిపోతుంది, బోట్ మాత్రం గాలి ఎటు వీస్తే అటు అడ్జస్ట్ చేసుకుంటుంది. మన రొటీన్స్ కూడా అలానే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లైఫ్కి అడాప్ట్ అయ్యే విధంగా. అనుకున్నవి జరగనప్పుడు, లైఫ్ కొంచెం గందరగోళం అయినప్పుడు కొంచెం టైం తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అన్నీ బాగున్నప్పుడు మీ బెస్ట్ మీరు చేయండి, కుదరినప్పుడు మినీ వర్జన్ చేయండి.
మనం వేసే ఒక చిన్న స్టెప్ కూడా ప్రోగ్రెస్సే అవుతుంది. ఎనీథింగ్ మోర్ దాన్ 0 కాంపౌండ్స్. అంటే అసలు చేయకుండా ఉండే కంటే కొంచెం చేసినా కూడా అది కౌంట్ అవుతుంది. లైఫ్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి అనే ప్రతి చిన్న ప్రయత్నం వాల్యుబులే. నెక్స్ట్, రోజు ఫస్ట్ 30 మినిట్స్ని మన కోసం మనం రిజర్వ్ చేసుకుందాము. ఇంట్లో అందరికంటే ముందు హడావడి స్టార్ట్ అవ్వక ముందే కాసేపు బుక్ చదవడం లేదా వాకింగ్ ఆర్ జస్ట్ సైలెన్స్, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ మన కోసం. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో మన టైం మీద మనకి కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆ టైంని మంచిగా మనకి హెల్ప్ అయ్యే విధంగా యూజ్ చేసుకుందాము. సెల్ఫ్ కేర్, ఏదైనా నేర్చుకోవడం, హాబీస్ మీద టైం స్పెండ్ చేయడం లాంటివి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇది చెయ్యాలి అని, ఇలా ఉండాలి అని మీకోసం మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది కామెంట్స్లో షేర్ చేయండి. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుందాం. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఆర్య బుక్స్ కానీ, క్లోతింగ్ కానీ, టాయ్స్ కానీ లింక్స్ కావాలి అంటే నేను అమెజాన్ హోమ్ పేజ్ లింక్ ఇస్తున్నాను. అందులో ఆర్య లిస్ట్లో చెక్ చేయండి. అలానే నేను కొన్ని బుక్స్ కానీ, వస్తువులు కానీ ఇదే లింక్లో చూడొచ్చు. అవసరమైతే కామెంట్స్లో అడగండి. అలానే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఇస్తున్నాను. అక్కడ కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మంచి ఆలోచన చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్, లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్. మంచి ఆలోచన ఏంటి అంటే సంతోషం 3 చోట్ల ఉంటుంది. జరిగిన దాన్ని వదిలేయడంలో, ఉన్నదాన్ని ఆస్వాదించడంలో, రాబోయేదాన్ని నమ్మడంలో. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.